హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త తెలియజేశారండి. రైతుల ఖాతాల్లోకి ఒకేసారి 9,000 రూపాయలు జమ చేయబోతున్నారు. అయితే ఈ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు ఏంటి? కేవలం ఇలా చేసిన రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని చెబుతున్నారు. సో ఇలా చేయనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఖాతాల్లో డబ్బులు జమ కావని చెబుతున్నారు. అలాగే ఇప్పటికే అనర్హుల జాబితా కూడా విడుదల చేశామని ప్రకటించారు. అయితే ఎవరైతే అనర్హులు, అలాగే ఈ పథకానికి ఎవరు దరఖాస్తు చేసుకోవాలంటే ఏ అర్హతలు కలిగి ఉండాలి, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మన యొక్క ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా మనకు హామీ ఇవ్వడం జరిగిందండి. సూపర్ 6 మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఒకేసారి కాదండి, విడతల వారీగా. అయితే కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 14,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. అయితే మనకు రీసెంట్గా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 18వ విడత డబ్బులను 2,000 రూపాయలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేయడం జరిగింది. అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుంది. గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ పథకానికి రైతు భరోసా అనే పేరు అనేది ఉండేది. ఈ పేరు మార్చి ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకంగా అమలు చేయబోతున్నారు. అలాగే కొంతమంది రైతులకు బ్యాడ్ న్యూస్ అండి. సో గతంలో ఎవరైతే రైతు భరోసా పథకం కింద డబ్బులు తీసుకుంటూ ఉన్నారో వారికి గత ప్రభుత్వం ఈ పథకం కింద సంవత్సరానికి 7,500 రూపాయలు అయితే విడుదల చేసేవాళ్ళు. ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత లేకుండా కూడా కొంతమంది ఈ పథకానికి డబ్బులైతే తీసుకుంటూ ఉన్నారు. వారి పేర్లు తొలగిస్తున్నారు. ఎవరైతే రైతులు భూమి లేకుండా ఉన్నారో వారు, అలాగే ఎక్కువ భూమి కలిగి ఉన్న రైతులకు కూడా ఈ పథకం లభిస్తుంది. అందువల్ల మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్క రైతుకు కూడా వెరిఫికేషన్ చేయాలని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎవరైతే రైతులు అనర్హులుగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు తీసుకుంటూ ఉన్నారో ఆ యొక్క అనర్హులైనటువంటి రైతులు ఉంటారో వారందరినీ ఈ పథకం నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఎవరైతే రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకుండా ఉంటారో అలాంటి రైతులను ఈ పథకం అయితే వర్తించదు. సో ఈకేవైసీ చేయించుకోండి. అలాగే మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉండి డబ్బులు తీసుకుంటూ ఉన్నారో వారు ఈ యొక్క అన్నదాత పథకానికి సంబంధించి కూడా అర్హులే అవుతారు. అలాగే ఎవరైతే అనర్హులుగా ఉన్నారో అలాంటి రైతులకు మన యొక్క ప్రభుత్వం వారు నోటీసులు అయితే పంపుతున్నట్లు సమాచారం వచ్చింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్స్ అయితే కలిగి ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక రేషన్ కార్డు కలిగి ఉండాలండి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. అలాగే పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉండాలి. ఆధార్తో పాటు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని లింక్ చేసుకొని ఉండాలి. అలాగే ఆధార్ కార్డు అప్డేట్ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నంబర్కి లింక్ చేసుకొని ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది జరుగుతూ ఉండాలంటే రెన్యువల్గా ఉండాలండి. రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. అది పనిచేస్తూ ఉండాలి. ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి. అప్పుడే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది జమ అవుతాయి. సో ప్రతి ఒక్క రైతు కూడా మీ పంటని ఈ క్రాప్లో అయితే నమోదు చేసుకొని ఉండాలి. సో ఈ నెల 10వ తారీఖున జరగబోతున్నటువంటి కేబినెట్ మీటింగ్లో మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పుడు డబ్బులు జమ చేస్తారు, పూర్తి వివరాలు తెలియజేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.